సో, మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, ఈ మూవీ దాదాపు 7 సంవత్సరాల తర్వాత అయితే థియేటర్‌లోకి రాబోతుంది. అది కూడా మార్చ్ 19న ఉగాది స్పెషల్‌గా అయితే మన ముందుకొచ్చేస్తుంది. అయితే ఈ సినిమా డిస్కషన్ అనేది 2019లోనే జరగడం అయితే అయింది. కాకపోతే ఎందుకు ఇంత లేట్ అయింది అనే విషయానికొస్తే మాత్రం చాలా వరకు కూడా ప్రీవియస్‌లీ మనం కొన్ని న్యూస్‌లు చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మూవీస్ చేయడం చాలా వరకు తగ్గిచ్చేశాడు. అందువల్లనే ఈ మూవీ అనేది డిలే అయిందని చెప్పి పుకార్లయితే వచ్చాయి. కానీ ఈ పుకార్లు ఎట్టి పరిస్థితుల్లో నిజాలు కాదనైతే డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ టీమ్ అయితే మనకి కొన్ని ప్రెస్ మీట్స్ ద్వారా అండ్ ఈ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా అయితే స్పష్టం చేశారనమాట. సో, ఎన్నో కఠినమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఈ స్క్రిప్ట్ ఈరోజు మనకి ఉగాది స్పెషల్‌గా అయితే మన అందరి ముందుకొచ్చేస్తుంది. అయితే ఎందువల్ల డిలే అయింది అనంటే, చాలా వరకు గూడా పవన్ కళ్యాణ్ గారి మీద అన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు అంట. సో, కొన్ని షూటింగ్ ప్లాన్స్ చేంజ్ అవ్వడం వల్ల స్క్రిప్ట్‌లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదండీ! చేంజెస్ ఉంటాయి కదా! సో, వీటి వల్ల అయితే డిలే అవ్వడం అయితే జరిగిందని హరీష్ శంకర్ గారు చెప్పారు. అండ్ దట్ టూ మనకి 2020లో కోవిడ్ అయితే వచ్చింది. సో, ఈ కోవిడ్ ప్రభావం అనేది ప్రతి ఒక్కరి మీద అయితే చాలా గట్టిగానే పడింది. సినిమా ఇండస్ట్రీ అయ్యుండొచ్చు, బిజినెస్ ఇండస్ట్రీ అయ్యుండొచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా గానీ, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా గూడా కోవిడ్ అప్పుడు చాలామంది చాలా ఒడిదుడుకులనైతే ఫేస్ చేయడం జరిగింది. సో, అట్లానే 'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్ కూడా అండ్ షూటింగ్ ప్లాన్స్ కూడా చేంజ్ అవ్వడం జరిగాయంట. సో, దీనివల్ల మూవీ టీమ్ కూడా మానసికంగా చాలా ఒత్తిడికి గురైందనైతే చెప్పారు. అండ్ డైరెక్టర్ కూడా మెంటల్లీ స్టేబుల్‌గా లేరు. సో, ఆయనే చెప్పారనమాట. నేను మెంటల్లీ ప్రిపేర్డ్‌గా లేను మూవీ తీయడానికి. సో, దానివల్ల ఇంత డిలే అయింది. ఇంకా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు. కానీ మా సినిమా కోసం మమ్మల్ని ఆయనంతట ఆయనే ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా తెర మీదకొచ్చింది అనంటే వన్ ఆఫ్ ద రీజన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఆయన లేకుండా ఉండుంటే అసలు మెయిన్ బ్యాక్ బోన్ ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారే. సో, ఆయన గాని లేకుండా ఉంటే ఈ మూవీ ఈరోజు నేను తీసేవాడిని కాదు. ఎందుకంటే నేను మెంటల్లీ చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాను. సో, ఆ టైంలో ఆయన నన్ను ప్రోత్సహించారు. మూవీ తీయి అని చెప్పి నాకు కొంచెం భరోసా అనేది ఇచ్చారు. సో, ఈరోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంత మంచిగా రిలీజ్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో, అయితే ఈ మూవీని మార్చ్ 26నైతే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మార్చ్ 19కి డిలే చేశారనమాట. సో, మార్చ్ 19న చాలా వరకు కూడా మనకి ఉగాది అనేది పక్కన పెడితే పవర్ స్టార్ గారి ఉగాది అనైతే ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఆ మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనంటే, మనం ఇన్‌స్టాలో చూస్తుంటాం, యూట్యూబ్‌లో చూస్తుంటాం. అసలు ఆయన పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్‌కి ఎక్కడలేని పూనకాలు లోడింగ్ అనమాట. సో, 'ఓజీ' తర్వాత అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే మార్చ్ 19న థియేటర్స్‌లోకి రానుంది. సో, దీంతో ట్విట్టర్‌లో అయ్యుండొచ్చు, చాలా చాలా దగ్గరల సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా జోరుగా కామెంట్స్ పెడుతున్నారు. అండ్ వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ అని చెప్పి. సో, పవన్ కళ్యాణ్ గారు నార్మల్‌గా అలా నడుచుకుంటూ వెళ్తేనే మనకి పండగలాగా అనిపిస్తుంది. అలాంటిది 'ఉస్తాద్‌లో' ఆయన మళ్ళీ 'గబ్బర్ సింగ్' గెటప్ అంటే పోలీస్ క్యారెక్టర్‌లో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. అండ్ 'గబ్బర్ సింగ్' కాంబో 'ఉస్తాద్ భగత్ సింగ్‌తో' మళ్ళీ మన ముందుకైతే రాబోతుంది. అది ఎవరో కాదు హరీష్ శంకర్ గారు, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారనమాట. సో, రాశి ఖన్నా ఉన్నారు ఈ మూవీలో అండ్ శ్రీలీల ఉన్నారు. సో, నాకు తెలిసి ఎంటర్‌టైన్‌మెంట్‌కి అండ్ గ్లామరస్‌కి చాలామంది మూవీ చూసారు అనంటే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఉంటే సరిపోతుందా? కొంచెం గ్లామర్ రోల్ ఏదో ఒకటి ఉండాలి గదా! అని అనుకుంటూ ఉంటారు. బట్ ఈ మూవీలో అయితే ఇద్దరు హీరోయిన్‌లు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పక్కన. సో, ఆయన సరసన హీరోయిన్‌గా నటించాలన్నా కూడా చాలా లక్ ఉండాలి. సో, వీళ్ళిద్దరైతే ఆ లక్కీ ఛామ్స్ అనైతే నేను అనుకుంటున్నాను. సో, ఈ మూవీ అయితే ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ని ఈ ఉగాదికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుందని అండ్ ఆయన రేంజ్‌ని ఇంకా కొంచెం భారీగా పెంచేస్తుందనైతే నేను అనుకుంటున్నాను. సో, అదనమాట ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.